హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఫైబర్ ఎక్కువగా ఉన్న వెయిట్ లాస్కి బాగా యూజ్ అయ్యే బ్రోకెన్ వీట్ ఉప్మా. దీనికోసం బ్రోకెన్ వీట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, చేసుకోవడం చాలా ఈజీ. ఒక కప్పు బ్రోకెన్ వీట్ తీసుకొని పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉండేటట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకున్న బ్రోకెన్ వీట్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మా ఒకసారి ట్రై చేస్తే రెగ్యులర్గా డైట్లోకి యాడ్ చేసేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ ఉప్మాని వెజిటబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సపరేట్గా ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బ్రోకెన్ వీట్కి 3 కప్స్ వాటర్ అండ్ 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ వేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రోకెన్ వీట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది బాగా కుక్ అవ్వడం కోసం. ఈ ఉప్మా ప్లెయిన్గానే చాలా బాగుంటుంది, ఎలాంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు. ఇలా వీడియోలో చూపించినట్లు దగ్గరికి వస్తే సరిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.